నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కలలో కూడా ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరికి ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయి క్రికెట్ టీం లాగా 11కే పరిమితమైన పరిస్థితి. దీంతో ఫలితాల మరుసటి రోజే రాజీనామాలు మొదలై నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. మాజీలు, కీలక ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణులు పెద్ద ఎత్తున అధికార టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల వంతు వచ్చింది. పార్టీలో ఎప్పుడు ఎవరుంటారో, జంప్ అయ్యేదెవరో తెలియని పరిస్థితి. ఈ జంపింగ్ల విషయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం చేతులెత్తేసిన పరిస్థితి. ఉండేటోళ్లు ఉండొచ్చు, పోయే వాళ్లను మనమేం చేయగలం, ఎన్నాళ్లని ఆపగలమని ఇటీవల జరిగిన సమావేశంలో నేరుగా చెప్పేయడంతో ఇక తట్టాబుట్టా సర్దేయడానికి సిట్టింగ్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట అన్న విషయం తెలిసిదే. అలాంటిది ఒక్కటంటే ఒక్క సీటుకే ఈ ఎన్నికల్లో పరిమితమైన పరిస్థితి. ఇక నందికొట్కూరు విషయానికొస్తే అంతా తనదే అన్నట్టు ఇన్నాళ్లు షాడో ఎమ్మెల్యేగా ఉన్న యువనేత, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు హ్యాండ్ ఇచ్చేశారు. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 18 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్టు సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా నంద్యాల ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్ కుమార్తె బైరెడ్డి శబరి గెలిచిన సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గంలో లీడర్లను నిలబెట్టుకోలేని బైరెడ్డి గురించి వైసీపీ ఎంత బిల్డప్ ఇచ్చిందబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి. ఎంతలా అంటే యువనేత రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసిన ఉడుకు రక్తం బైరెడ్డి అంటే లెక్కే వేరేలే. ఇలా ఒకటా రెండా ఓ రేంజ్ లో వైసీపీ కార్యకర్తలు ఆయన్ను జాకీలేసి లేపారు. సీన్ కట్ చేస్తే రాష్ట్రం సంగతి దేవుడెరుగు. సొంత నియోజకవర్గంలో కౌన్సిలర్లను నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు, కార్యకర్తలు నెట్టింట్లో ఆడేసుకుంటున్నారు. ఈ చేరికల వ్యవహారంపై బైరెడ్డి నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.